ఈ శాపము నుంచి మనం విమోచించబడాలి అంటే ఒకే ఒక మార్గము, మన స్థానములో శాపగ్రస్తుడుగా ఆ శాపమును అనుభవించే రీతిలో మన కొరకు రక్తము చిందించి మరణించిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం. ఎవరైతే మారు మనస్సు పొంది తమ పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటారో, నీ స్థానములో యేసు ప్రభు వారు శాపగ్రస్తుడు అయ్యి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. కనుక యేసు రక్తము ద్వారా వ్యక్తిగతంగా నీవు కలిగి ఉన్న శాపాలు కొట్టివేయబడతాయి. యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ కుటుంబంలో శాపము కొట్టివేయబడుతుంది. యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా తరతరాలుగా నిన్ను పీడిస్తున్నటువంటి శాపము కొట్టివేయబడుతుంది. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం వలన సమస్త మానవాళి సార్వత్రికంగా ఏ శాపగ్రస్తమైన స్థితిని కలిగి ఉన్నారో ఆ శాపము నుండి వారు విమోచించబడతారు.